నామానికి మహిమకరంగా అక్కడ జరగాలి ప్రభావం. అనేకులకు నా ప్రభావం ప్రభా మీరు రక్షించమని ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరి పైన మీ దయను కృపను కనికరమును చూపించి ప్రభా వారికి ఆత్మలకు రక్షణను దయచేయమని చెప్పి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. అంధకారంలోనూ చీకటిలోనూ ఉన్న ప్రజలకు ప్రభా ఈ యొక్క సువార్త వర్తమానము అందినప్పుడు ప్రభా వారు వెలుగులోకి ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చీకటిలో నుంచి అంధకారంలో నుంచి ప్రభా ఈ యొక్క వాక్యపు వెలుగులోనికి ప్రవేశించి ప్రభా వారి ఆత్మను రక్షించుకునేందుకు వారికి జ్ఞానాన్ని కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. యొక్క ప్రాంతం అంతటి కూడాను ప్రభా ఈ యొక్క వెలుగును చూపించమని మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రభా సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఆత్మ రక్షించబడేందుకు ప్రభా వారిపైన కృప చూపించమని ప్రకటిస్తున్న మా మీద కూడా మీ యొక్క ఆత్మను ఉంచమని ఆత్మ అభిషేకంతో నడిపించమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయంలోనూ సహాయం చేయండి, ఆదరించండి, తోడునీడిగా నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆది సంబంధంలో ఉండాలి, సృష్టిని నిర్మించిన వారే ఉండాలి, మరి పవిత్రుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఆయనలో ఏ లోపము లేనివాడే దేవుడు ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచ వ్యాప్తంగా అందరూ సేవిస్తున్నారు, కానీ ఇక్కడ మన భారతదేశంలో కానీ ఒకరు ఒక రీతిగా వెళ్తున్నారు. చూడండి, మన వాళ్ళు ఆందోళన వ్యక్తులుగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని చాలా బ్రతుకులు మార్చుకొని పవిత్రంగానూ పరిశుద్ధంగానూ బ్రతుకుతున్నారు. కానీ మనమేమో శాతంలో వేదనలో బాధల్లో మరి ఏమి తోచని స్థితిలో మనం ఉంటున్నాం. చాలా మంది ప్రజలు శాంతి సమాధానం లేక ఇబ్బందులు పడుతూ కొంతమంది హిమాలయ ప్రాంతాలకు వెళ్తున్నారు, కొంతమంది ఏమో బార్లోకి వెళ్తున్నారు, కొంతమంది ఏమో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు, కొంతమంది ఏమో మరి గంజాయికి అలవాటు పడుతున్నారు. కానీ మేము కొందరైతే మీ లాంటి వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని ఆయన శాంతి సమాధానాన్ని పొందుకుంటాం. చూడండి, దేవుని వాక్యం ఒక వాక్యం సెలవిస్తుంది, సమస్తము భారం మోస్తున్న నా జనులారా నా ఎద్దకు మీరు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీకు విశ్రాంతి యేసుక్రీస్తు ఆ యొక్క భూలోకంలో మానవులు వచ్చిన తర్వాత మానవులందరూ కూడా పాపము చేసి వారు పాపంలో పడిపోతూ ఉన్నారు. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అని అంటే, లోకంలో నీతిమంతుడు ఏ ఒక్కడూ లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు అని చెప్పి రాయబడి ఉంది కనుక ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా ఏదో ఒక పాపము చేసి ఈ లోకంలో ఉన్నారు. మనిషి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే బతుకుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. అదే విధంగా ఒక రోజు అదే పాపంలో మరణిస్తున్నాడు. ఆ యొక్క మరణం కారణంగా మానవులకు వచ్చేది ఏంటి అని అంటే మరణం. ఆ యొక్క పాపము కారణంగా మానవులకు వచ్చేది ఏంటి అని అంటే మరణము. ఆ యొక్క మరణం అనంతరం పాపము కారణంగా ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్తాడు అని అంటే నరకానికి వెళ్తాడు. కనుక ఆ యొక్క పాపము నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించి ఆయన ఒక బలియాగాన్ని ఇక్కడ వెళ్తారు సార్ గ్రహించారా? నిజానికి మనిషి చనిపోయిన తర్వాత రెండో జన్మింటుందని గ్రహిస్తున్నారా? గ్రహించాలి. బైబిల్ చెప్తున్న ప్రకారము మనం చేసిన ఈ పాపాలన్నీ భూమి మీద చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో సత్యం తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరం పరలోకానికి భూమి నుంచి వచ్చి ఉన్నాడు. ఆయన మన పాపాల కోసం చనిపోయి ఉన్నాడు, ఆయన మన పాపాల కోసం శిలువయాగమై ఉన్నాడు.
ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి మూడో లేచాడు. నిజానికి ఈరోజు చూస్తున్నట్లు ఎంతో మంది చనిపోతున్నారు. నిజానికి కూడా చనిపోయిన వాడు తిరిగి లేవలేదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తిరిగి మూడో రోజు లేచినాడు. నువ్వు నమ్మినట్లయితే ఒక సత్యం తెలుసుకో, అదేంటంటే బతికి ఉన్నప్పుడు నీ పాపాలని పోవాలంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముతాడు. బైబిల్ చెప్పిన ప్రకారం నేనే సత్యము జీవము మార్గమే ఉన్నాడు. ఆయన దేనికి సత్యమై ఉన్నాడంటే ఆయన మన పాపాల కోసం కడిగి వేస్తున్నాడు. ఆయన భూలోకం వచ్చి ఉన్నాడు, నా కోసం వచ్చి ఉన్నాడు. ఆయన దేనికోసం వచ్చినాడంటే చనిపోవటానికి వచ్చి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన పాపాలు ఎవరు భరిస్తున్నారో గ్రహించావా? ఈరోజు నీవున్న వాళ్ళ मालक करेन हम आयता आपण लंबडवाल भोगलाई पीताने हाल नेताने आपण कुटुंबाले हाल करायचा येशू प्रभू नमतो आपण खरे मा पिवणोड गरजाचं शांती आवाचं भोगलाई कुटुंबाल पीले ताणे पी ताणे कुटुंबाले मा समाधान मनारजू भरता बीर भरताना सोचारेउन सेन लड़ाई माटाने आगम वेरेचं कोण आपण कुटुंबालचं కాబట్టి యేసు ప్రభువును తమ నమ్మలోకానికి దానికి కొనికి రేపు తమ దల్లెమా उन्हें आह्वानिंचतो तमार कुटुंबाले माथं కూడా కష్టాలైనా కాడాకత శాంతి చేరితో శాంతినే సమాధానమైన దేనాకత కనుక దాని హమే परमति वेळावा माला करायचा हमें केनी होतय अजी टोका दोगरतय बादल होतय हमें ना तब तो तमार वासे प्रार्थना करायचा हमें अजी प्रार्थना అవసరతल रतो हमें पाकिमकती येशू प्रभुन मालन से जगण आदमी भळवासु लेखपते कती ढेंजा तगण चर्चिन जायवासु हमें सेन अजी अधिకంగా मालन करलेना तब प्रयत्न करेवासु कనుక दानी हम तमेन माला करायचा हमें केनी అయితే బాధలు होतय दुःखाలు होतय तम आकी मिचलो तम सजतात हम तमार वासु नानकी प्रार्थना करायचा प्रेम रे सुभातो వందనాలు స్తోత్రాలు బాబు తుంబై తాండేమా అబే తునిన్ తర్వాతే హమేనా ప్రకటించే కృపాందినజర్ వాసేతో వందనాలు ఏ తాండే వాసే చివరి సమయం బాపు हम మొరపెట్రేचा పూణైతే దొకేది బాధపడేచుకో ఉందేర్ దొకేనా తో సంభాళద బాపు పూణైతే ఇబ్బంది కుటుంబాలే మా పివున తాని పీతాని హాళవేరేచుకో ఉందేర్ ఖరే మా బాపు పివున కానా బాపు పూణైతే ఆర్థికంగా తగై బాధపడేచుకో ఉన్నేం తు హృదయ करले बापू कुकड़ी पिलपिलाना गोगलसु ते ताने वाले से गोगला कनके तानी बापू ने शांति समाधान में रखकर कनके तानी तो बोल देते येशू मोटे नाम में प्रार्थना करे छ बापू आमीन ఆమేన్ యేసు మసీహ్కి మిగతా పని అంతా కూడా నువ్వు చేసేవాడు అవుతున్నావు ప్రభా ప్రభా నేను పోసేవాడు నువ్వు వృద్ధి కలిగజేసేవాడు నీవు అవుతున్నావు తండ్రి గొప్ప దేవా సహాయం దయచేయండి ప్రభా కిషన్ను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మరి అరేంజ్ చేసిన ఈ యొక్క సహవాసం బట్టి వందనాలు అయ్యా గొప్ప మరి ఇంత భాగ్యము ఇంతటి ఆలోచన అనేకులకు లేదు అయ్యా వచ్చిందే నా కడుపే నా దేవుడు అని ప్రభువా వారి కడుపును పోషిస్తూ దేవా వారి స్వలాభాలను చూసుకుంటూ అనేకులు ఉన్నారు కన్నైనా కొంతమందిని మీరు ఏర్పరచుకొని
రాజ్య వ్యాప్తికై ప్రభా వీరిని వాడుకుంటున్నందుకై స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము తండ్రి. మీ గొప్ప నామాన్ని బట్టి మీ కొందరు స్తోత్రములు. ఈ దినం ప్రభా ఇక్కడికి వీరు రావడానికి ఎంతో ప్రయాసం ఉంది ప్రభా. వీరి మనసులో ఇచ్చిన తండ్రి గొప్ప భారమును బట్టి మీ కొందరు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మీ రాజ్య వ్యాప్తికై ప్రభువా, అయ్యా మీ రాజ్యాన్ని కట్టడానికై తండ్రి నైనా ఇదిగో వీరిని పురికొల్పినందుకై మీ కొందరు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. అయ్యా గొప్ప ధనవంతులు కలిగిన సేవకులు ఉన్నారు. అయ్యా ఇదిగో ప్రభు ఆస్తులు పాస్తులు సంపాదించుకున్నటువంటి సేవకులు ఉన్నారు. వారికి లేదు ప్రభు ఎటువంటి ఆలోచన తండ్రి. ఇదిగో ప్రభు వీరిని ఏర్పరచుకున్నందుకే మీకు కొందరు మీ బంగారు పాదాలకు స్తోత్రములు తండ్రి. ఈ దినం నైనా ఇక్కడికి రావడానికి ఆయన ఇదిగో ప్రభు వీరికి కారకులైనటువంటి వారిని మీ జ్ఞాపకం చేసుకుని స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ముందుంటున్నటువంటి ఆయన ఇదిగో ప్రభు వీరి ఆలోచనలు మీరు స్థిరపరిచి బలపరచండి. కావలసిన ఆర్థిక పరిస్థితులను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయన దూర ప్రాంతాల్లోనైనా మీరు సేవ పరిచర్యను చూపిస్తూ ఉన్నారు. అయినా మీ కొందరు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. కనికరం కలిగిన దేవా, మీ చిత్తమైతే ప్రభు మరొకసారి ఈ ప్రాంతాల్లో తీసుకొని వచ్చిన అనేకులకు ఆయన స్వార్థ